హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మిశ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా వెమ్లవాడ పట్టణంలో ఉన్నటువంటి తిప్పాపూర్లో ఉన్న గోశాల వద్దకైతే మనం వచ్చినామండి. సో వర్షాకాలం కాబట్టి ఇప్పుడు ఈ గోశాల సంరక్షణ చాలా అవసరము. ఎందుకంటే మొన్నటి వరకు చాలా గోవులు ఉండేటివి, అవి కూడా ఉచిత పంపిణీ వల్ల చాలా వరకు కూడా అందరికి ఉచితంగా పంపిణీ చేశారు. సో ఇప్పుడు కొన్ని ఆవులు ఉన్నాయి, కోడలు కూడా ఉన్నాయి. సో మనం ఇప్పుడు వాటి పరిస్థితి ఎలా ఉంది, వాటి సంరక్షణ ఎలా ఉందని చెప్పేసి మనం తెలుసుకోవడం కోసం అయితే మనమైతే ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. ఒకసారి చూద్దాం లోపలికి వెళ్ళి. మనకి చూసుకుంటున్నట్టయితే గోశాల లోపలికి రాగానే మొత్తం బురదతో అయితే నిండి ఉంది. చాలా వరకు అయితే ఈగలతో దోమలతోనైతే మనకు కనిపిస్తా ఉంది. దీని వల్ల కూడా వాటికి కోడలకు గాని ఆవులకు గాని వివిధ రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఆలయానికి లేని ప్రత్యేకత వెమ్లవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామికి ఉంది. ఆలయానికి వచ్చే భక్తులు కోడే మొక్కులు చెల్లిస్తారు. మరికొందరు నిజ కోడలను తీసుకొచ్చి స్వామికి సమర్పిస్తారు. వీటి సంరక్షణకు ప్రత్యేకంగా గోశాల ఉంది. భక్తుల ద్వారా అందిన కోడలతో గోశాల పూర్తిగా నిండిపోయి సంరక్షణ ఇబ్బందిగా మారింది. ఈ నెల మొదటి వారంలో 1278 కోడలు 75 ఆవులను రైతులకు ఉచితంగా పంపించేశారు. దీంతో గోశాలపై భారం అయితే తగ్గింది, కానీ ఉన్న వాటి సంరక్షణ మళ్లీ మొదటికొచ్చింది. ఆగస్టులో శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ఆలయానికి భక్తుల రద్దీ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో స్వామివారికి సమర్పించే కోడలు ఎలాంటివి తీసుకురావాలనే కనీస అవగాహన భక్తులకు కరవైంది. దీనికి తోడు కోడల సంరక్షణ సిబ్బంది లేమితో ఇబ్బందిగా మారింది. ఆలయానికి ఏటా సమకూరే ఆదాయంలో సగ భాగం కోడల మొక్కుల ద్వారానే వస్తుంది. 2 గోశాలలో కలిపి 240 కోడలు 20 ఆవులు ఉన్నాయి. వీటిలో 40 కోడలు భక్తుల కోడె మొక్కుల కోసం ఆలయ సమీపంలోని గోశాలలో ఉంచారు. 2 గోశాలల సంరక్షణకు ఆలయ బడ్జెట్ నుంచి ఏటా 50 లక్షల పైన నిధులు కేటాయిస్తారు. పూర్తి స్థాయిలో పశు వైద్యాధికారి సాయకులు లేక కోడలు ఆవుల ఆరోగ్య సంరక్షణలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వచ్చేది ముందు శ్రావణ మాసం కాబట్టి కొన్ని ఆవులను అయితే మొన్నటి వరకు అయితే ఉచితంగా పంపిణీ అయితే చేశారు. ఇంకా కొన్ని అయితే ఉంచారు, ఎందుకంటే భక్తుల కోసం అయితే అవి ఉంచడం అయితే జరిగింది. అలాగే ఇప్పుడు ముందు కూడా శ్రావణ మాసం వస్తుంది కాబట్టి చాలా మంది కూడా కోడె మొక్కులు అనేటివి చెల్లించుకుంటారు. కానీ భక్తులకు తెలియాల్సింది ఏంటి అంటే పాలు మరవనివి, అలాగే కొంచెము వ్యాధిన బారిన పడ్డవి, బక్క చిక్కిన పోయినవని తీసుకొచ్చి ఆలయ అధికారులకు అప్పజెప్పకుండా గుడి దగ్గరే వదిలేసి వెళ్తున్నారు. సో అవి కూడా గుడి వద్ద ఉంటూ భక్తులకు కూడా చాలా ఇబ్బందికరంగా అయితే అవి ఉంటున్నాయి. అలాగే అవి కూడా ఎక్కువ బయట తిరగడం వల్ల కూడా చాలా రకాల వ్యాధి బారిన పడే అవకాశం కూడా ఉంది. సో అవిటిని ఇక్కడికి తీసుకురావడానికి కూడా ఆలయ అధికారులకు కూడా జాప్యం అనేది జరుగుతుంది. సో భక్తులు కూడా ఇది గమనించి కోడ మొక్కులు అనేటివి ఏవిటిని తీసుకొచ్చి ఇక్కడ మనము మొక్కులు చెల్లించుకోవాలని చెప్పేసి కూడా గమనించవలసిందిగా నేను కోరుతున్నాను. ఎందుకంటే మీరు కొంచెం వ్యాధి బారిన పడ్డవి మీరు తీసుకొస్తున్నారు కాబట్టి అవి ఇక్కడున్న వాటికి కూడా వ్యాధి సోకే అవకాశం ఉంది కాబట్టి సో ఇది కూడా మీరు గమనించవలసిందిగా నేను కోరుతున్నాను. సో ఇప్పుడైతే మనం తిప్పపూర్ గోశాలలో ఉన్నామండి. సో చూడొచ్చు, వర్షాకాలం కాబట్టి మొత్తం మురికితో బురదతో ఆ గడ్డి, ఎండిపోయిన గడ్డి వల్ల కుప్పలుగానైతే ఉండిపోయింది, మనకైతే అక్కడ కనిపిస్తా ఉంది. సో దీని వల్ల కూడా చాలా రకాల వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది. పక్కకే హాస్పిటల్ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా చాలా ఇబ్బందికరము. కొంచెం దుర్వాసన కూడా వస్తుంది కాబట్టి పక్కన ఉన్న హాస్పిటల్ వాళ్ళకి కానీ అంటే అక్కడ చాలా మంది కూడా పేషెంట్లు ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా చాలా రకాల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. చాలా రకాల వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే వానాకాలం కాబట్టి ముందే మలేరియా, డెంగ్యూ, జ్వరాలు, అనారకమైన వైరల్ ఫీవర్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వహించుకోవాలి దీని పట్ల. ఎందుకంటే వీటికి కూడా ఆవులకు కానీ కోడలకు కూడా వివిధ రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంచెం దీనిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిందిగా నేను కోరుతున్నాను. పశువులను సంరక్షించుకోవడం కోసం అయితే ఖచ్చితంగానైతే ఒక 2 డాక్టర్స్ అయితే అందుబాటులో ఉండాలి. వాటికి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇప్పుడు మొన్నటిదాకానైతే ఉచితంగా కొన్ని కోడలు ఆవులు అయితే పంపిణీ జరిగాయి. మిగతా వాటినైనా మనం కాపాడుకోవాలి కాబట్టి వాటికి ఇప్పుడు సీజనల్ వ్యాధులు చాలా రకాలుగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటిని కూడా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. సో వాటికి కూడా ఖచ్చితంగా అందుబాటులో మనకైతే 2 డాక్టర్స్ కూడా ఉండాలి. సో వాటికి కూడా దాన అందించేందుకు కూడా పని వాళ్ళు చాలా అవసరము. సో ఇక్కడ పని వాళ్ళు కూడా లేరు కాబట్టి కొంచెం అధికారులు కూడా పట్టించుకొని పని వాళ్ళని కూడా నియమించవలసిందిగా నేను కోరుతున్నాను. సో ప్రతిరోజు మా రాజన్న దేవస్థానంలోనైతే అభిషేకం గాని ప్రసాదం గాని ఇక్కడ నుంచే పాలైతే తీసుకొని వెళ్తారు. వీటి ద్వారానే మనకు ప్రసాదం కూడా తయారవుతుంది. అలాగే అక్కడ అభిషేకాన్ని కూడా ఇక్కడ ఇచ్చే పాలనే తీసుకొని వెళ్ళి అక్కడైతే అభిషేకిస్తారు. సో ఆవులకు కూడా వేరే షెడ్ ఏర్పాటు చేయవలసింది కూడా నేను కోరుతున్నాను. ఎందుకంటే కొన్ని వ్యాధులు వచ్చినవి ఒక పక్కకి, మంచిగా ఉన్న ఒక పక్కకు వేస్తే వీటికి కూడా వ్యాధి అనేది సోకకుండా అయితే చాలా జాగ్రత్తగా ఉండొచ్చు. ఇప్పుడు వ్యాధి వచ్చినవి, వ్యాధి రానివి కూడా అన్ని పక్కకే ఉంటే వీటికి కూడా వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ ఉంది
కాబట్టి వ్యాధి రాని వాటిని కొంచెం వేరే షెడ్ ఏర్పాటు చేయవలసింది కూడా నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు మా అభిషేకాన్ని గాని, ప్రసాదం గాని ఇక్కడ ఉన్నటువంటి పాలని మనం వాడుతున్నాం కాబట్టి కొంచెం జాగ్రత్త వహించాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనతో మాట్లాడడానికి అయితే తిప్పపూర్ లో ఉన్నటువంటి గోశాల అధికారి శ్యామ్ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి మనము శ్యామ్ గారు కూడా మనం అడిగి తెలుసుకుందాము. వీటి పైన ఇప్పుడు వర్షాకాలం కాబట్టి చాలా అంటే ఆవులు గాని కోడలు గాని వ్యాధిని పడే అవకాశం ఉంది. వీటి సంరక్షణ ఎలా సంరక్షిస్తున్నారని చెప్పేసి మనం ఒకసారి సార్ అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో సార్, నమస్తే. నమస్కారం అమ్మ. చెప్పండి సార్, ఇప్పుడు వర్షాకాలం కోడలు గాని ఆవులు గాని చాలా వ్యాధులు పడే అవకాశం ఉంది. సీజన్ ఖచ్చితంగా వస్తాయి. పక్కకి హాస్పిటల్ కూడా ఉంది. సో ఇప్పుడు పని వాళ్ళు కూడా లేరు. మరి దానిపైన మరి మీరు ఏమంటారు? అమ్మ, పని వాళ్ళు మాత్రం ఉన్నారు, కాకపోతే కావాల్సినంత లేరు. అది దాని గురించి మా ఈవో గారు ఈ మధ్యనే కమిషనర్ గారి దగ్గర పర్మిషన్ తీసుకురావడానికి ఫైల్ మూవ్ చేసిర్రు. ఆ లేబర్ వచ్చిన తర్వాత ఇంకా లేబర్స్ వేస్తాము. పని వారు మాత్రం ఉన్నారు. ఇప్పుడు ఎంత మంది ఉన్నారు? ఇప్పుడు 27 మంది ఉన్నారు. 3 వాచ్మెన్లు ఉన్నారు, 2 వెటనరీ అసిస్టెంట్లు ఉన్నారు, ఒక అటెండర్ ఉన్నారు, అంబులెన్స్ వస్తుంది. అన్ని రకాల ట్రీట్మెంట్స్ జరుగుతున్నాయి. వర్షాలు ఈ కంటిన్యూగా పడటం వల్ల మనకు కాస్త బురద కనబడుతుంది. అదేం లేదు. అన్నిటికీ మనం వాటికి తగ్గట్టుగా మెడిసిన్ వాడుతున్నాము, వాటికి తగ్గట్టు మేత ఇస్తున్నాం. అన్నిటి సంరక్షించడానికి చాలా కష్టపడుతున్నాం మా లేబర్స్ అందరూ. ఇప్పుడు కూడా చాలా మంది కూడా వాళ్ళకి తెలుస్తలేదు ఎలాంటి వాటిని మొక్కులు చెల్లించుకోవాలి, మరి ఏవి తీసుకురావాలని చెప్పేసి కూడా వాళ్ళకు తెలియట్లేదు. వాటిపైన మరి మీరేమంటారు? భక్తులకు చాలా సార్లు పేపర్ల ద్వారా, టీవీల ద్వారా, మన సుమన్ టీవీ ద్వారా కూడా గతంలో 2 సార్లు విన్నపించుకున్నాము. ఈ స్వామివారికి సమర్పించే కోడెలు ఆరోగ్యకరమైన కోడెలు సమర్పిస్తే అవి ఇక్కడ వారి మొక్కు అప్పయిపినందుకు ఆ కోడ చిరకాలంగా దేవస్థానం నుండి భక్తుల కోడే మొక్కులు చెల్లించుకోవడానికి చాలా అనువుగా ఉంటుంది. అనారోగ్యకరమైనవి చిన్నపిల్లలు వాళ్ళంటివి సమర్పించకూడదు. వయసు నిండిన కోడలు అసలే తీసుకురావద్దు. వయసు 3 సంవత్సరాలు ఉండాలి. కోడ ఆరోగ్యకరంగా ఉండాలి. అలాంటి కోడలు సమర్పిస్తే వారికి మంచిది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ కోడ కూడా చాలా పనిచేయడానికి వీలు ఉంటుంది. సో భక్తులు కూడా ఇప్పుడు చాలా వాటిని కూడా టెంపుల్ మీద విడిచిపెట్టేసి వెళ్తున్నారు. సో దానిపైన మీరు ఎలాంటి శ్రద్ధ తీసుకుంటున్నారు? అక్కడ వదిలిపెట్టకుండా చూస్తున్నాము. దాదాపు భక్తులకు అవేర్నెస్ జరగాలి, అందరికి తెలియాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాము. మా దగ్గర ఉన్న దివ్యవాణి అని అనౌన్స్మెంట్ చేపిస్తున్నాము. పేపర్లు ద్వారా, పాంప్లెమెంట్స్ ద్వారా కూడా భక్తులకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ వదిలిపెట్టిన కోడలను తప్పనిసరిగా మేము రిజెక్ట్ చేసిన ఆలయ ముందు భాగంలో, ఆలయ పరిసర ప్రాంతాల్లో వదిలిపెట్టిపోతున్నారు. వాటిని తీసుకొచ్చి మళ్ళీ మేము తప్పనిసరిగా సంరక్షించడం జరుగుతుంది. వాటిని కేర్ తీసుకుంటున్నాం. వాటికి సపరేట్గా ఒకటి క్వారంటైన్, అంటే వాటికి చిన్న చిన్న పిల్లలు వాటి తీసుకొచ్చి డాక్టర్ల ద్వారా, అంటే మాకు వెటనరీ డాక్టర్ సలహాలు తీసుకుంటున్నాము. ఇక్కడ ఉన్న వెటనరీ అసిస్టెంట్ల ద్వారా ట్రీట్మెంట్ చేపిస్తున్నాం. ఈ మధ్యన వెటనరీ అసిస్టెంట్ డాక్టర్ గారి గురించి కూడా మా కమిషనర్ గారికి అప్పీల్ చేసుకున్నాము. అది కూడా అతి త్వరలో వస్తుంది. సో ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు వర్షాకాలము సీజన్ వ్యాధులు కూడా చాలా, వాటికే కాకుండా పక్కకే హాస్పిటల్ కూడా ఉంది. సో ఇప్పుడు ఇలా మురికిగా కూడా ఉంటే కూడా కొంచెం ప్రాబ్లం కాబట్టి మరి దానిపైన మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అమ్మ, ఈ మధ్యలోనే దేవస్థానం వాళ్ళు ఈ మొత్తానికి మొరంతో నింపడానికి, మళ్ళీ సీసీ రోడ్ వేయడానికి, షెడ్లు కట్టడానికి కమిషనర్ గారు పర్మిషన్ ఇచ్చారు. 1 కోటి చిల్లర డబ్బులతోటి చేయమన్నారు. అతి తొందరలో అవి కూడా అయితే ఎలాంటి అనారోగ్యం కలిగించే విధానం ఉండదు. ఇవన్నీ తొలగిపోతాయి. అతి తొందరలో అది జరుగుతుంది అని మేము ఆశిస్తున్నాం. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మొన్న ఉచితంగా చాలా మందికి రైతుల కోసం కూడా ఉచితంగా పంపిణీ చేశారు, కోడలను కానీ ఆవులను కానీ. సో ఎన్ని అంటే పంపిణీ చేశారు? ప్రజెంట్ ఇప్పుడు మన దగ్గర ఎన్ని ఉన్నాయి? మన దగ్గర ప్రస్తుతానికి 180 దాకా ఉంటాయి దగ్గర దగ్గర. మరి ఇంకా మేము 1200 మొత్తం కలిపి 1400 లోపు కోడలు ఇచ్చినాము రైతులకు. వారికి ఇంకా పంపిణీ చేస్తాము. ఈ శ్రావణ మాసంలో మళ్ళీ వచ్చేటివి ఉన్నాయి. శ్రావణ మాసం ఎండింగ్లో పంపిణీ చేయడానికి మా ఈవో గారు ఆదేశించినారు. అవి మళ్ళీ వచ్చిన తర్వాత చేస్తాం. ఇప్పుడు నాకు తెలిసిన మట్టుకైతే ఇప్పుడు కొంచెం పని వాళ్ళు ఇక్కడ ఉన్న మట్టికి వర్క్ చేస్తున్నారు. ఇంకా పని వాళ్ళు అయితే అవసరం అనిపించింది. ఎందుకంటే ఇక్కడ పరిస్థితి చూస్తే నాకు ఖచ్చితంగా అలాగే అనిపించింది. సో దాని గురించి మీరేమంటారు? అమ్మా, వీటికి పశువులకు ఎన్ని ఉన్నా మనుషులు అవసరమే. నిత్యము అది దానికి సేవ చేయవలసిన అవసరం ఉంటుంది. లేబర్స్ కూడా ఇంకా అవసరం ఉన్నది. వాటి గురించి
మా ఏవో గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు. మా ఏవో గారు కూడా దాని మీద కసరత్తు చేస్తారు. అతి తొందరలో లేబర్‌ను ఎక్కువ మంది నియమించడానికి మా అధికారులు ప్రయత్నాలు చేస్తారు. అది కూడా అయితది. సో ఇప్పుడు ఇక్కడ అంటే పాలు ఇచ్చేటివి ఒక పక్కకి, పాలు ఇవ్వనివి ఒక పక్కకు, కొన్ని వ్యాధులు కూడా వస్తాయి కాబట్టి పక్కకు ఉండకుండా వాటికి వేరే షెడ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ అమ్మ ఇక్కడ ఆవులు ఉండవు. ఏవి పాలిచ్చే ఆవులు ఇక్కడ ఉండవు. ఎందుకంటే అభిషేకానికి ఇక్కడ ఉండవు. పాలిచ్చే ఆవులు ఇక్కడ ఉండవు. అక్కడ కట్ట కింద గోశాల, జాతరగా ఉండే గోశాల అంటారు. అక్కడ ఆవులు, అక్కడ డ్యూటీ చేసే దేవాలయంలో డ్యూటీ చేసే కోడలు మాత్రమే అక్కడ ఉంటాయి. దేవాలయానికి పాలు అభిషేకానికి వెళ్ళేటి పాలు ఇచ్చే ఆవులు మాత్రం అక్కడ ఉంటాయి. దానికి ప్రత్యేకమైన షెడ్ ఉంది అక్కడ. దానికి నిర్వహణ గురించి అక్కడ లేబర్స్ ఉన్నారు. నిత్యం వారి సేవలు అందిస్తుంటారు. సో ఇప్పుడు ఇక్కడ ఎంత మంది ఉన్నారు? అక్కడ గోశాల దగ్గర అక్కడ ఎంత మంది మొత్తము ఉన్నారు? ఇక్కడ ప్రస్తుతానికి 27 మంది ఉన్నారన్నారు అమ్మ. మొత్తం 27 మంది లేబర్స్ ఉన్నారు. పాత వాళ్ళు 18 మంది. ఈ మధ్యలో 8 మంది ఎక్స్టేషన్, కడమ వాళ్ళు వాచ్మెన్లు, వెటనరీ అసిస్టెంట్లు మొత్తం 33-34 మంది వస్తారు. అంటే ఢిల్లీగా వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా తీసుకుంటున్నాం అవసరాన్ని బట్టి. డైలీ వచ్చేటోళ్ళు అవసరాన్ని బట్టి ఇప్పుడు ప్రస్తుతానికి పర్మనెంట్ గా మాత్రం అంటే అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఏజెన్సీ ద్వారా తీసుకున్న వాళ్ళు 18 మంది, ఒక వెటనరీ అసిస్టెంట్. ఎక్స్ట్రా మంది అవసరం ఉండి ఆ మధ్యలో 40-45 మందిని కూడా తీసుకున్నాం ఓ సందర్భంలో ఈ సేవలకు. ఇప్పుడు కోడలని తగ్గిపోయినాయి కాబట్టి 1400 దాకా తగ్గిపోయినాయి కాబట్టి లేబర్ కొంత రోజువారీ కాయకులు తగ్గినాయి. ఇప్పుడు ప్రస్తుతానికైతే కొత్తగా లేబర్లను ఇందులో రోజువారీ లేబర్లు కూడా కొంతమందిని పెట్టుకున్నాము. ఇంకా పెంచడానికి మళ్ళీ ప్రయత్నాలు చేస్తాం. మళ్ళీ కోడలు పెరిగితే మళ్ళీ వేస్తాం. అడుగుతున్నాను, చాలా మంది ఎన్నిసార్లు కూడా చెప్పినా కూడా భక్తులకు అర్థం అవ్వట్లేదు, మళ్ళీ అలాగే కొంచెము ఆరోగ్యం లేని కోడల్ని సమర్పించుకుంటున్నారని చెప్పేసి అన్నారు. కాబట్టి వాళ్ళకు మరొక్కసారి విన్నవించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. భక్తులకు మరీ విజ్ఞప్తి చేస్తున్నాము. స్వామివారికి, శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి కోడెలు సమర్పించే భక్తులు తప్పనిసరిగా ఆరోగ్యకరమైన కోడెలు సమర్పించండి. స్వామివారి కృపకు పాత్రలు కాగలరు. మరొక విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఈ రోజులలో అగ్రికల్చర్ లేదు కాబట్టి వారు కొరకు దేవస్థానము ఇక్కడనే 2114 రుసుము కట్టి, అంటే అద్దెకు వాళ్ళు కొనుక్కొని కట్టేసినట్టే ఉంటుంది. ఇక్కడనే డబ్బులు కట్టేసి కోడెను కట్టేయవచ్చు. అది దేవస్థాన కమిటీ ఏర్పాటు చేసింది. మీరు కోడె లేదని బాధపడకండి. ఇక్కడనే మేము కోడెకు రుసుము తీసుకొని ఇస్తాము. మీరు ఇక్కడనే బలిష్టమైన కోడె దేవస్థాన గోశాల నుండి తీసుకొని స్వామివారికి సమర్పించగలరు. మీ మొక్కులు తీర్చుకోండి. అక్కడ లేదని బాధపడి అనారోగ్యంగా ఉన్నాయి చిన్నపిల్లలు వాటిని తీసుకొచ్చి దేవునికి సమర్పించద్దు. దయచేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మేము చిన్నపిల్లలను అనారోగ్యం ఉన్నాయి తెలిసి వాటిని రిజెక్ట్ చేసిన తర్వాత దేవస్థాన ఉద్యోగులను నిందించకండి. మీరు ఆరోగ్యకరమైన తీసుకురండి, స్వామివారికి సమర్పించండి. స్వామివారి కృపకు పాత్రలు కాగలరని భక్తులకు మరీ విన్నపం చేస్తున్నాము, విజ్ఞప్తి చేస్తున్నాము. తిప్పపూర్ గోశాలలో ఉన్నటువంటి ఆవులను గాని కోడలను గాని సంరక్షించుకునే బాధ్యత మనందరి పైన ఉందండి. ఇప్పుడు అధికారులను కూడా మనం తప్పు పట్టలేము. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం, ఖచ్చితంగా మంచిగా ఉన్న ప్లేస్ లోనే ఒక బురద అనేది చేరుతుంది కాబట్టి, వర్షాకాలం కాబట్టి ఇప్పుడు గోశాలలో ఉన్నాం కాబట్టి గోవులు అనేటివి అటు ఇటు తిరగడం వల్ల కూడా అవి బురద అనేది ఎక్కువ తయారవుతుంది. అంటే ఇప్పుడు మనం చూసాం కదా బురద అనేది. ఖచ్చితంగా ఇప్పుడు పని వాళ్ళు లేక కూడా ఇక్కడ అసౌకర్యంగా కూడా ఉంది. సో పని వాళ్ళని కూడా వెంటనే నియమించాలి. అలాగే వాటికి కూడా సంరక్షణ కూడా ఉండాలి. కాబట్టి దయచేసి అధికారులను ఒకటే కోరుతున్నాను, మనము గోవులను మనం రక్షించుకుందాము. అలాగే వైద్య అధికారులను కూడా వెంటనే నియమించాలి. ఇద్దరినైనా కనీసం ఒక 2-3 నియమించాలి. అలాగే పని వాళ్ళని కూడా నియమించాలి. అలాగే గోశాల సంరక్షణ కూడా మన పైన ఉంది. మనం దీన్ని సంరక్షించుకుందాం. మనంతా ఇది గోశాల సంరక్షణ మన చేతుల్లో ఉంది. వీటిని మనం కాపాడుకుందాము. సో ఇదండి గోశాల సంరక్షణ. అలాగే భక్తులు కూడా కొంచెం మంచి వాటిని, కొంచెం ఆరోగ్యంగా ఉన్న వాటిని కూడా మీరు తీసుకొచ్చి కూడా మొక్కులు అనేటివి చెల్లించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఆరోగ్యంతో ఉన్న వాటిని మాత్రమే ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ గోశాలలో గాని, అలాగే అక్కడ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి అధికారులకు గాని అప్పజెప్పి వెళ్ళండి. అలాగే గోశాల ముందు మాత్రం విడిచిపెట్టి వెళ్ళకండి. ఎందుకంటే వాటి సంరక్షణ అనేది చాలా ఇబ్బందికరంగా మారుతుంది. వీటిని ఇక్కడ తీసుకురావడం కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అలాగే లేట్ అవుతుంది కాబట్టి అవి అక్కడక్కడ బయట తిరిగి కూడా వివిధ రకాల
వ్యాధుల పడే అవకాశం ఉంది. అవి తీసుకొచ్చి ఇక్కడ వదిలేస్తే ఇక్కడ వాటికి కూడా వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఒక్కటే చెప్తున్నాను భక్తులకు, మంచి కోడలను, ఆరోగ్యంగా ఉన్న కోడలు మాత్రమే సమర్పించుకోండి. సో ఇదండి గోశాల సంరక్షణ గురించి అందరం మనం కలిసి కట్టుగా కృషి చేద్దాము. కెమెరామెన్ రవితో నేను మీ శ్రవంతి, సుమన్ టీవీ.